Hi students, today we are going to learn about if conditions. If conditions దీన్నే కండిషనల్ క్లాసెస్ అంటారు. ఇఫ్ అంటే అయినట్లయితే, ఒకవేళ అన్లెస్ రాయాల్సి వస్తే కానట్లయితే అని మీనింగ్ వస్తుంది అన్నమాట. ఇందులో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అంటే ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, జీరో కండిషన్స్ అని వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ తెలుసుకుందాం. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మోడల్. ఇఫ్ ప్లస్ సింపుల్ ప్రజెంట్ ప్లస్ సింపుల్ ఫ్యూచర్ వస్తుంది ఇక్కడ. చూడండి ఎగ్జాంపుల్, వర్క్ హార్డ్ యూ విల్ పాస్. వర్క్ హార్డ్ అంటే V1, వర్క్ హార్డ్ అంటే యూ వర్క్ హార్డ్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రెండో సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ వస్తుంది, అంటే పలానా కండిషన్ అప్లై అయితే పలానా రిజల్ట్ వస్తుంది అని మనం చెప్పడం. ఇది డిపెండ్ ఆన్ అకార్డింగ్ టు ద స్పీకర్ ఓన్లీ. ద రిజల్ట్ ఈజ్ నాట్ గ్యారంటీ, వచ్చే రిజల్ట్ గ్యారంటీ కాదు. దీన్ని ఎలా రాయాలి చూడండి. వర్క్ హార్డ్ మీన్స్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. ఫస్ట్ యాక్షన్ ఏది వచ్చింది? ఇక్కడ వచ్చింది వర్క్ హార్డ్ కండిషన్. సో కండిషన్ అప్లై చేయాలి ఇఫ్కి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్. నువ్వు కనుక కష్టించి పని చేసినట్లయితే పాస్ అవుతావు అని ఉంది. అయితే ఇక్కడ రిజల్ట్ యూ విల్ పాస్, అది పాస్ అవ్వచ్చు కాకపోవచ్చు అకార్డింగ్ టు స్పీకర్. ఆ స్పీకర్ అనుకుంటాడు. ఇయర్ సింపుల్ ఫ్యూచర్లో విల్లు, షల్లు, కెన్ను, మే వస్తాయి. విల్ ఆర్ shall. When will we use will and shall in the simple future tense? When it is willingness. అంటే ఆ స్పీకర్ ఎవరైతే చెప్తున్నాడో వాడికి నమ్మకంగా ఉన్నప్పుడు విల్లింగ్నెస్ అంటే సర్టెనిటీ, ష్యూర్, విల్లింగ్నెస్ నమ్మకం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ విల్ అండ్ షల్ అనేది యూజ్ చేయటం జరుగుతుంది. అలాగే కెన్ అనేది ఆ చెప్పేటటువంటి స్పీకర్ సామర్థ్యం ఉంది, కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది అని చెప్పేటప్పుడు క్యాన్ ఉపయోగిస్తారు. అలాగే మే అంటే బై ఛాన్స్, ఆ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే పాసిబిలిటీ ఉంది అని చెప్పేటప్పుడు దీన్ని మే అనేది వాడతారు. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ అంటే అతను పని చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతాడని ఆ స్పీకర్ యొక్క నమ్మకం. అలాగే ఇఫ్ యూ వర్క్ హార్డ్ హీ క్యాన్ పాస్ అవ్వగలుగుతాడు, అది ఎబిలిటీ, పాస్ అయ్యే సామర్థ్యం ఉంది కానీ కొంచెం లెస్ గ్యారంటీ ఉంది ఆ స్పీకర్ ప్రకారంగా. అలాగే ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ మే పాస్, ఏదైనా రైటే, పాస్ అవుతాడు, పాస్ అవ్వచ్చు అని ఉంది. ఎట్లయినా వాడచ్చు. మన క్వశ్చన్లో విల్ ఇస్తే విల్ రాయండి, షల్ ఇస్తే షల్ రాయండి, ఏది ఇస్తే అదే రాసేయండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పీకర్, బట్ రిజల్ట్ మే నాట్ బి రైట్, ష్యూర్. ఈ రిజల్ట్ అనేది గ్యారంటీ కాదు ఫస్ట్, సెకండ్, థర్డ్ కండిషన్లలో. ఒకవేళ అతను వర్క్ హార్డ్ చేసినప్పటికి కూడా అతను పాస్ కాకపోవచ్చు. దీన్నే మనం అన్లెస్లో కూడా రాసుకోవచ్చు. చూడండి, అన్లెస్ అంటే ఇఫ్ నాట్. అన్లెస్ యూ వర్క్ హార్డ్, అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంటే నువ్వు హార్డ్ వర్క్ చేయనట్లయితే, హార్డ్ వర్క్ చేయకపోతే ఏమవుతుంది? పాస్ కాడు అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి యూ విల్ నాట్ పాస్, వర్క్ చేయనట్లయితే పాస్ కాడని మనం చెప్తా ఉన్నాడు. ఇఫ్ అంటే అయినట్లయితే, అన్లెస్ అయితే కానట్లయితే అని మనకు మీనింగ్ వస్తుంది. క్వశ్చన్ మనకి ఇట్లా 2 సెంటెన్స్ మోడల్లో ఇవ్వచ్చు. ఇఫ్ ఇచ్చి అన్లెస్ రాయమనొచ్చు, అన్లెస్ ఇచ్చి
ఇఫ్ కూడా రాయమనొచ్చు. కాబట్టి కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసుకొని ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ అంటే పాస్ట్ టెన్స్. ఒక యాక్షన్ జరిగి ఉంటుంది, రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది, అంటే ఊహించుకోవాల్సి వస్తుంది. ఇమేజినరీ రిజల్ట్ అనమాట. ఎగ్జాంపుల్, వర్క్డ్ హార్డ్. వుడ్ పాస్, యూ వుడ్ పాస్. వర్క్డ్ హార్డ్, ఇక్కడ V2 వచ్చేది సెంటెన్స్. అంటే వర్క్డ్ హార్డ్ అన్నా యూ వర్క్డ్ హార్డ్ అన్న ఏదైనా సబ్జెక్ట్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇక్కడ ఇన్విజిబుల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి యూ వర్క్డ్ హార్డ్. వర్క్డ్ హార్డ్ అంటే యూ వర్క్డ్ హార్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఇన్విజిబుల్ సబ్జెక్ట్ యూ ఉంది. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. యూ వుడ్ పాస్, పాస్ అవుతాడు అని ఉంది. ఇక్కడ కూడా మనకి ఏమొస్తున్నాయి అంటే షల్ బదులుగా షుడ్, విల్ బదులుగా వుడ్. ఏది ఇమాజినరీ యాక్షన్లో కూడా ష్యూర్ అనుకున్నప్పుడు. అలాగే కుడ్, ఇమాజినరీ రిజల్ట్లో ఎబిలిటీ ఉంది, సామర్థ్యం ఉంది, అవ్వగలుగుతుంది అనుకున్నప్పుడు కుడ్ ఉపయోగిస్తారు. అలాగే మైట్, ఇమాజినరీ రిజల్ట్లో పాసిబిలిటీ అవుతుంది అని చెప్పుకున్నప్పుడు మైట్ అనేది వాడుతూ ఉంటాం. దీన్ని చూడండి, దీన్ని ఏదైనా వాడచ్చు. మనకి ఒక్కోసారి ఇక్కడ విల్ ఇస్తాడు, షల్ ఇస్తాడు, కెన్ ఇస్తాడు. ఏమి ఇచ్చినప్పటికీ కూడా మనము ఈ షల్, షుడ్, వుడ్, కుడ్, మైట్ వీటినే మనం ఉపయోగించాల్సి వస్తుంది. చూడండి ఈ సెకండ్ దానికి ఏంటి ఆ రూల్ చూడండి. ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ సెకండ్ యాక్షన్ సింపుల్ ప్రోగ్రెసివ్ ఫ్యూచర్ అనమాట. అంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్, షుడ్, కుడ్, మైట్ ప్లస్ V1, ఆ తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ వస్తుంది. చూడండి, ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్. ఇఫ్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్. నీవు బాగా కష్టపడి పనిచేసి ఉన్నట్లయితే, చదివినట్లయితే, అది చదవటం అయిపోయింది, ఒక యాక్షన్ అయిపోయింది, రిజల్ట్ రాలేదనమాట. ఆ రిజల్ట్ ఊహించుకున్నాడు. యూ వుడ్ పాస్, నువ్వు పాస్ అవుతావు. ఇది కూడా అకార్డింగ్ టు స్పీకర్ పాస్ అవుతావు అనుకుంటున్నాడు. ఈ మాట చెప్పేవాడు పాస్ అవ్వచ్చు, పాస్ కాకపోవచ్చు, రిజల్ట్ మాత్రం గ్యారంటీ కాదు. అలాగే కుడ్ పాస్ అనొచ్చు. కుడ్ అంటే పాస్ అవ్వగలుగుతాడని, మైట్ పాస్ అంటే పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం చెప్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ యాక్షన్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్నట్టయితే ఇఫ్కి యాడ్ చేయండి. ఆ తర్వాత రిజల్ట్ అనేది ప్రోగ్రెసివ్ ఫ్యూచర్లో రాయాలి. వుడ్, షుడ్, కుడ్, మైట్ రాసేసి దీన్ని నెగిటివ్లో కూడా రాసుకోవచ్చు. అలాగే ఇఫ్ యూ డిడ్ నాట్ వర్క్ హార్డ్ యూ వుడ్ నాట్ పాస్, నెగిటివ్లో కూడా రాసుకోవచ్చు. ఈ సెంటెన్సెస్ని పాజిటివ్, నెగిటివ్ రెండిట్లో కూడా రాసుకోవచ్చు. అలాగే అన్లెస్ కూడా చూడండి, అన్లెస్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అన్లెస్ యూ వర్క్డ్ హార్డ్, ఇది నెగిటివ్ వస్తుంది. అన్లెస్ అంటే యూ వుడ్ నాట్ పాస్. అన్లెస్ యూ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ నాట్ పాస్, నువ్వు వర్క్ చేయకపోతే పాస్ కావు. అన్లెస్ అంటే కానట్లయితే అని మీనింగ్ వస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్లెస్లో వచ్చినప్పుడు మనం చూసుకో సెంటెన్స్ ఫస్ట్ లింకర్కి ఏదైతే ఉందో అది ప్రెజెంట్ టెన్స్ ఉందో పాస్ట్ టెన్స్లో ఉందో చూసుకోవాలి. దాని ప్రకారంగా మనం వీటిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇఫ్లో నుంచి అన్లెస్లోకి, అన్లెస్ నుంచి ఇఫ్లోకి మార్చవచ్చు. ఇట్లా 2 సెంటెన్సెస్ ఇవ్వచ్చు. ఇఫ్ ఇచ్చి అన్లెస్ ఇవ్వచ్చు, అన్లెస్ ఇచ్చి ఇఫ్ కూడా రాయమనవచ్చు. ఈ సెకండ్ కండిషన్లోనే ఇంప్రాబబిలిటీ కండిషన్ ఉంది. ఇంప్రాబబిలిటీ
కండిషన్ అంటే వెరీ ఇంపాసిబుల్ కండిషన్స్ అన్నప్పుడు పాసిబుల్గా చేసి చెప్పాలి. దీన్ని చూడండి ఎగ్జాంపుల్, ఐ ఆమ్ నాట్ ద ప్రెసిడెంట్, ఐ కుడ్ నాట్ స్టాప్ ద బిల్. ఐ ఆమ్ నాట్ ద ప్రెసిడెంట్, ఐ కుడ్ నాట్ స్టాప్ ద బిల్. నేను ప్రెసిడెంట్ కాదు, నేను బిల్లును ఆపలేను. అంటే పార్లమెంట్లో చట్టం చేస్తారు కదా, ఆ బిల్లుని ఆపడానికి నేను ప్రెసిడెంట్ కాదు. అంటే ప్రెసిడెంట్ అయ్యే అవకాశమే లేదు, వెరీ ఇంపాసిబుల్. ఈ అన్నప్పుడు ఇక రిజల్ట్ కూడా వెరీ ఇంపాసిబుల్ వస్తుంది. ఈ వెరీ ఇంపాసిబుల్ కండిషన్ని మనం పాసిబుల్ కండిషన్లోకి రాసేటప్పుడు ఎలా రాస్తాం చూడండి. If I were the president, I could stop the bill. ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనప్పటికి కూడా వర్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలి. వర్ అనేది అన్నిటికీ మనం యాక్సెప్ట్ అవుతుంది. దీని యొక్క ప్రొసీజర్ ఇంతే. సో సహజంగా ఇక్కడ కుడ్ అంటే ఎబిలిటీ వస్తుంది కాబట్టి ఎక్కువగా కుడ్ అంటే వుడ్ రాస్తే తప్పేం కాదు, ఎక్కువగా కుడ్ అనేది వాడుతూ ఉంటారు. ఇఫ్ ఐ వర్ ద ప్రెసిడెంట్, నేను కనుక ప్రెసిడెంట్ అయినట్లయితే ఐ కుడ్ స్టాప్ ద బిల్, అంటే నేను బిల్లుని ఆపగలుగుతాను అని మీనింగ్. అంటే ప్రెసిడెంట్ కాదు, బిల్లును ఆపలేను అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది, సేమ్ మీనింగే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్. ఇందులో కూడా రిజల్ట్ గ్యారంటీ కాదు. చూడండి, ఐ డిడ్ నాట్ పే మనీ he did not send the books. సో పాసిబిలిటీ ఆఫ్ ద రిజల్ట్ ఉంది ఇక్కడ. పాసిబిలిటీ ఉన్నప్పటికి కూడా మనకి రిజల్ట్ రాలేదు. కాబట్టి పాసిబిలిటీ ఉన్నట్లయితే ఎలా అని చెప్పేదే ఈ థర్డ్ కండిషన్. అతడు డబ్బులు చెల్లించలేదు, నేను డబ్బులు చెల్లించలేదు, అతను పుస్తకాలు పంపించలేదు. అంటే డబ్బులు పంపించడానికి అవకాశం ఉండి కూడా జరగలేదు, అందుకని పుస్తకాలు పంపించలేదు. ఒకవేళ పుస్తకాలు పంపించాలంటే మనం డబ్బులు పంపించి ఉండాల్సింది. సో మనం డబ్బులు పంపించినట్లయితే అతను పుస్తకాలు పంపిస్తాడు అని చెప్పే విధంగా మనం రాయాలి. దీన్ని మనం కొన్ని థర్డ్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంటు. మన ఫస్ట్ యాక్షన్ కండిషన్ ఏదైతే ఉందో అది నెగిటివ్లో వచ్చినట్లయితే పాజిటివ్లో రాయాలి, పాజిటివ్ వచ్చినట్లయితే నెగిటివ్లో రాయాలి. దీనికి ఫార్ములా ఉంది చూసుకోండి. ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. నెగిటివ్ రాస్తే నాట్ ఉపయోగించాలి. అలాగే V3 ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ సబ్జెక్టు ప్లస్ వుడ్ షుడ్ కుడ్ మైట్, నెగిటివ్ మీన్స్ నాట్, ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ద రిమైనింగ్ సెంటెన్స్. హియర్ ప్రోగ్రెసివ్ పర్ఫెక్ట్లో రాయాలి. అక్కడ వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ ప్లస్ V3 వస్తుంది, నెగిటివ్ అయితే నాట్ వస్తుంది. ఇక్కడ ఐ డిడ్ నాట్ పే మనీ, ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి పాస్ట్లో రాయాలంటే చూడండి. ఇఫ్ సబ్జెక్ట్ ఐ, హ్యాడ్కి హ్యాడ్ రాస్తాం, ఆ తర్వాత నెగిటివ్ వచ్చింది కాబట్టి
ఇక్కడ పాజిటివ్ రాయాలి, నెగిటివ్ తీసుకోకూడదు. హ్యాడ్ వచ్చింది కాబట్టి V3 రాయాలి. పేకి పెయిడ్ మనీ. ఇఫ్ ఐ హ్యాడ్ పెయిడ్ మనీ కామా హీ స్మాల్ లెటర్ రాయాలి కామా పెట్టిన తర్వాత. హీ డబ్బులు కడితే సహజంగా పుస్తకాలు కంపల్సరీ పంపిస్తాడు కదా, కాబట్టి అలా ఊహించుకుంటాం కదా, పంపించకపోవచ్చు. ఇది రిజల్ట్ అనేది గ్యారంటీ కాదు. డబ్బులు పంపించాం కాబట్టి పుస్తకాలు పంపిస్తాడని అనుకుంటాం మనం. సో హీ ష్యూర్ కాబట్టి మనం అనుకుంటున్నాం కాబట్టి వుడ్ అని రాయండి. హీ వుడ్ హ్యావ్. ఇక్కడ సెండ్ ఉంది కదా, దానికి V3 ఏంటి, సెంట్ ద బుక్స్. ఇఫ్ ఐ హ్యాడ్ పెయిడ్ మనీ ఈ వుడ్ హ్యావ్ సెంట్ ద బుక్స్. నేను డబ్బులు పంపించి ఉన్నట్లయితే అతను పుస్తకాలు పంపించి ఉండేవాడు అని మీనింగ్ వస్తుంది. అంటే దీనికి కంప్లీట్గా క్వశ్చనే వస్తుంది చూడండి. నేను డబ్బులు పంపించలేదు, అతను పుస్తకాలు పంపలేదనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. రిజల్ట్ అయితే గ్యారంటీ కాదు. సెకండ్ మోడల్. ది డాక్టర్ కేమ్ late. The patient died. The doctor came late. The patient died. ఇక్కడ కూడా సెంటెన్స్ పాజిటివ్లో ఉంది, మనం నెగిటివ్లో రాయాల్సి వస్తుంది. ఇదే ఫార్ములా చూసుకోండి. ఇఫ్ ద డాక్టర్ హ్యాడ్ నాట్, ఫస్ట్ ఫార్ములా చూసుకోండి, హ్యాడ్ నాట్ V3 కమ్ లేట్. ఇఫ్ ద డాక్టర్ హ్యాడ్ నాట్ కమ్ లేట్ అంటే డాక్టర్ లేట్గా రాకుండా ఉన్నట్లయితే ది పేషెంట్ వుడ్ నాట్ హ్యావ్ డైడ్. If the doctor had not come late, the patient would not have died. డాక్టర్ లేట్గా రాకున్నట్లయితే ద పేషెంట్ చనిపోయేవాడు కాదు. ఇక్కడ వుడ్ నాట్ హ్యావ్ డైడ్, చనిపోయేవాడు కాదు. ఇందులో పదాలు లేట్ బదులు కొంతమంది ఎర్లీ రాస్తారు. డోంట్ చేంజ్ ద వర్డ్స్. ఇక్కడ హ్యాడ్ నాట్ అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఎర్లీ బదులుగా ఎర్లీ అనేది రాయకూడదు. ఇది సెకండ్ మోడల్ ఉంది ఇందులో, థర్డ్ కండిషన్లో. అలాగే ఇంకొక మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇఫ్ కండిషన్లో. లుక్ ఎట్ వన్స్. థర్డ్, హీ వాజ్ లేట్. ద టీచర్ డిడ్ నాట్ allow him. He was late. The teacher did not allow him. అతను లేట్ వచ్చాడు కాబట్టి టీచరు అలౌ చేయలేదు. అట్లా పాసిబిలిటీ ఉన్నప్పుడు కూడా ఈ యాక్షన్ అప్లై కాలేదు కాబట్టి రిజల్ట్ రాలేదని వస్తుంది. దీన్ని ఎలా రాస్తామో చూడండి. ఇఫ్ he had not been లేట్. ఇక్కడ మెయిన్ వర్బ్ వాజ్ వచ్చింది, స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్బ్ వచ్చింది, ఈ యాక్షన్ వర్బ్ రాలేదు కాబట్టి మనం బీన్ అనేది రాయాలి. ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ రాసాం. ఇఫ్ ఈ హ్యాడ్ నాట్ బీన్ లేట్, మిగతా సేమే. ద టీచర్ would have, third V3 allowed him into the classroom. If he had not been late, ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్బ్ వచ్చినప్పుడు ఆ బీన్ అనేది రాయండి. he was not late అంటే he had been అని రాయండి. ఆ పాజిటివ్ వస్తే నెగిటివ్ రాయండి, నెగిటివ్ వస్తే పాజిటివ్లో రాయండి. ఇఫ్ he had not been late,
ద టీచర్ వుడ్ హ్యావ్ అలౌడ్ హిమ్. ఈ విధంగా ఈ 3 మోడల్స్ దాటి ఎక్కడికి పోడు. కాబట్టి ఎగ్జామ్లో ఈ మోడల్స్ అన్నీ కూడా సరిగా నేర్చుకోండి. నెక్స్ట్ జీరో కండిషన్. ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఆల్ 3 కండిషన్స్ రిజల్ట్ ఈజ్ నాట్ గ్యారంటీ, బట్ ఇన్ ద జీరో కండిషన్ ద రిజల్ట్ ఈజ్ ష్యూర్. లుక్ ఎట్ దిస్ మోడల్ ఈజ్ if plus simple present plus సింపుల్ ప్రజెంట్. రెండు సెంటెన్స్లు కూడా సింపుల్ ప్రజెంట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి. హీట్ ఐస్, ఇట్ మెల్ట్స్ ఇంటూ వాటర్. Heat ice, it melts into water. Heat ice, it melts into water. సో సైంటిఫిక్ యాక్షన్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఇది జీరో కండిషన్. జీరో కండిషన్ ఫార్ములా ఇఫ్కి రెండు కూడా సింపుల్ ప్రెజెంట్సే మనం ఆడాలి. ఫస్ట్ యాక్షన్ ఏదైతే ఉందో హీట్ ఐస్. సో హీట్ ఐస్ మీన్స్ ఇఫ్ యూ హీట్ ఐస్. If you heat ice, it melts into water. If you heat ice, it melts into water. కామా తర్వాత స్మాల్ లెటర్ రావాలి. సో చూడండి, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ ఇంటూ వాటర్. నువ్వు ఐస్ని కానీ హీట్ చేస్తే ఖచ్చితంగా అది వాటర్లోకి రిజల్ట్ మాత్రం గ్యారంటీ. అందుకనే I said already, the all 3 conditions result is not sure, guarantee, but the zero condition, the result is very sure. Thank you.